అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతిలోని 20వ నామం యొక్క అర్థమును చూసాము. ఈ భాగంలో మనం 21 నామం యొక్క అర్థముని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 21. ఓం ఏకార రూపాయై నమః. ఓం ఏకార రూప, ఇది 5 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఏకార రూపాయ నమః అని పలుకవలెను. ఓం ఏకార రూప, ఏకారము పంచదశి విద్యా మంత్రమందలి ద్వితీయ వర్ణమును సూచించును. అట్టి ఏకార వర్ణ స్వరూపముగా కలది పరమేశ్వరి అని భావము. ఏ కారము పంచదశి విద్యా మంత్రమందలి ద్వితీయ వర్ణమైన అక్షరమును సూచించును. అట్టి ఏకార వర్ణస్వరూపముగా కలదిగాన ఆమె ఏకార రూపాయని స్తుతింపబడుచున్నది. ఆ ప్లస్ ఈ వర్ణములు సంయుక్తమైనచో ఏ అను వర్ణము ఏర్పడును. ఆ ఈ వర్ణములు శివశక్తి బహుదక బీజములు. ఏ బీజము వలన శివశక్తి సామరస్యము వ్యంజితమవుచున్నదని గ్రహించవలెను. ఓం ఐం హ్రీం శ్రీం ఏకార రూపాయ నమః. శివశక్తి రూపాయ నమఃశివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.